నేను ఇంట్లో వంట చేసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని కదా. నేనంత చదువుకుంటే బాగుండేది. నువ్వు చదువుకోకపోయినా ఈ చెల్లెళ్ళని చదివించావు కదా అన్నయ్య. ఈరోజు మేము ఉద్యోగం చేస్తున్నామంటే అదంతా నీ చెలవే. అయినా నువ్వు ఇక్కడికి వచ్చావు కదమ్మా, ఆ వరదరాజులు ఏమైనా అంటాడేమో. పర్వాలేదులే అన్నయ్య, ఫస్ట్ డే డ్యూటీ చేశాను. శివ వదిన కూడా నన్ను సేఫ్గా ఆఫీస్కి తీసుకెళ్ళింది కాబట్టి తన వెనకే వచ్చాను. దేవా బావకి కనీసం ఫోన్ చేసి విషయం చెప్పాల్సింది. అలానే చెప్పేదాన్నక్క, కానీ మన పనులన్నీ చెడగొట్టడానికి మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్తే ఏమంటారోనని భయంగా ఉందక్కా. ఏదేవైనా కనీసం తిరుపతి అత్తయ్యతో అన్నా చెప్పి రావాల్సింది. మన ఇంటికి అనేసరికి అవన్నీ ఆలోచించకుండా వచ్చేసానక్క. ఏ నేను రాకూడదా? అలాంటిదేం లేదమ్మా, నువ్వు ఇబ్బంది పడకూడదనే. అవును, ఈ పాటికి భోజనం చేయాలి కదా మనం. అవునవును, నేను త్వరగా డ్రెస్ మార్చుకొని వస్తాను, తిందాం. నువ్వు తొందరగా రావాలి, అక్కడ జలకాలాడుతూ ఉండొద్దు. వస్తానులే హీరో గారు. అన్నయ్య, భోంచేస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది, నేను వెళ్తానన్నయ్య. భోజనం చేసి వెళ్దువులే అమ్మా, నేను దింపుతాను కదా. అమ్మా శ్రీవల్లి, అమృత, భోజనం తీసుకునండి. అమ్మా, నాన్న ఇంట్లోనే ఉన్నాడు కదా, ఎందుకు ఎదురు చూస్తున్నావు? మీ నాన్న కోసం నేను ఎప్పుడూ ఎదురు చూడలేదు. నాగవల్లి పొద్దుననగా వెళ్ళింది. చీకటి పడ్డా ఇంకా ఇంటికి రాలేదని కంగారుగా ఉంది. తన దగ్గర ఫోన్ కూడా లేదు. ఆడపడుచుని ఉద్యోగంలో చేర్పించడానికి శివపార్వతి వెంట తీసుకెళ్ళింది. కాపలాగా పోలీసున్నాక కంగారెందుకో. శివపార్వతి తీసుకెళ్ళిందా? ఆ విషయం మీకెవరు చెప్పారు? అదేనమ్మా, పొద్దున పోతుగాడి కంటపడిందంట. నాన్న కోసం సీసా తీసుకొచ్చినప్పుడు చెప్పాడు. ఈ వేళైనా రాలేదంటే ఎందుకో కంగారుగా ఉంది. రే, ఒకసారి శివకి ఫోన్ చేయి, లేదంటే కాస్త వీధి చివరి దాకా వెళ్ళి చూసిరండి. తిరుపతి, కాలం మారిపోయింది. చీకటి పడ్డా కూడా ఇప్పుడు సింధులేసే రోజులు నడుస్తుండాయి. ఉద్యోగంలో చేరిన తొలి రోజని పక్క వాళ్ళు పార్టీలు అడిగితే వాళ్ల కోసమైనా పాల మాదిరి మందు పొంగించాల్సి వస్తుంది. నా కోడలు అలాంటిది కాదు. వాళ్ళెవరైనా తింటాము తాగుతాము అంటే ఓ 500 1000 చేతులు పెట్టి వచ్చేస్తుంది, కానీ కబుర్లు చెప్తూ కాలక్షేపం చెయ్యదు. నువ్వు పాతకాలం మనిషివి కాబట్టి ఇంకా ఇలా ఆలోచిస్తున్నావు అమ్మా. నీకన్నా నానే అప్డేట్లో ఉన్నాడు. ఏమోరా, తొందరపడి అలా అపార్థం చేసుకోకూడదు. నా కోడలు ఉద్యోగం చేస్తుంది కానీ అల్లరి చెయ్యదు. నువ్వేళ్లకి తినేసి మందులేసుకోవాలి తిరుపతి. ఇల్లా పంచుడు. నాగవల్లి ఇప్పుడు కాకపోతే పొద్దున్నే వస్తుందిలే. అలా మాట్లాడుతున్నారేంటండి? ఇంత నీచంగా మాట్లాడతారా? నువ్వే కదమ్మా అపార్థం చేసుకోకూడదన్నా. నేను చెప్పింది వేరు, మీరు మాట్లాడుతుంది వేరు. అమ్మాయి రాలేదన్న కాస్తైనా కంగారు లేదే? చీకటంటే వాళ్ళకి అలవాటలే తిరుపతి. వాళ్ళమ్మ సావిత్రి కూడా కబురొచ్చిందనేసి కంగారుగా వెంకటాపురం బయలుదేరింది కూడా చీకట్లోనే. పోలికలు అడిగిపోతాయి. మీకు చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే. చిచి, ఏ మనుషులో ఏంటో. ఆడోళ్ళు కంగారు పడితే ఎంత చల్లగా ఉంటుందో కదా అబ్బోడా. ఇట్టంటప్పుడే మీ అమ్మ కూడా అందంగా ఉంటుంది. చూసినావా? అక్క, కుర్చీ ఇక్కడెందుకు పెడుతున్నావు అన్నయ్య? నాగవల్లి కూర్చుంటుందమ్మా, భోజనం చేయాలి కదా. అదేంటన్నయ్య, అందరం కింద కూర్చొని తింటాం కదా.
లేదమ్మా, నువ్వు కుర్చీలోనే కూర్చుని తినాలి. మరి మీరు? మేం కింద కూర్చుని తింటాం. ఏంటన్నయ్యా ఇది? మీరు కింద కూర్చుంటే నేను కుర్చీ మీద కూర్చొని తినాలా? నువ్విప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కదా, అందుకే కింద కూర్చొని తినకూడదని అన్నయ్య నీకోసం కుర్చీ వేశాడు. ఇది మరీ బాగుంది. నేను ఆ రోజు ఇచ్చిన జీతంతో డైనింగ్ టేబుల్ తీసుకుందామంటే వినరే. ఈరోజు అందరం కుర్చీలో కూర్చుని తినేవాళ్ళం కదా. అవన్నీ ఇప్పుడు అవసరమా? కింద కూర్చుని తింటేనే కడుపు నిండా తింటాం. హ్మ్, నేను కూడా తృప్తిగా తినాలనుకుంటున్నానన్నయ్య. మీ అందరితో కలిసి తింటే ఆనందంగా ఉంటుంది, కానీ నేనొక్కదాన్నే కుర్చీలో కూర్చొని తింటే సంతోషంగా ఉండదన్నయ్యా. అది కాదమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కింద కూర్చోవడం లేవడం లాంటివి చేయకూడదు. అందుకే కుర్చీ వేశాను. వీళ్ళ ఆవిడ నీళ్ళోసుకోలేదు గాని అన్నయ్యకు మాత్రం అన్నీ తెలుసు. నువ్వు నెల తప్పితే నీకింకో కుర్చీ కొనాల్సి వస్తుందేమో వదినా. కావాలంటే ఎన్ని కుర్చీలైనా కొనొచ్చులే గాని నన్ను మాత్రం ఆ పని చెయ్యనివ్వడు. ఏంటది? వాంతి తెప్పించడు అంటున్నాను. వాంతి తెప్పించడం అంటే చాలా ఈజీ వదినా. అదెలా? ఏముంది, నువ్వు వంట చేస్తే చాలు. పెళ్లి కాని మాకు కూడా వాంతులవుతాయి. ఏ కుముదా, నువ్వు మరి నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఇంకోసారి నా వంట గురించి మాట్లాడితే నీకు 3 పూటలా నేనే వండి పెడతాను. అమ్మో వద్దులే తల్లోయ్, దానికంటే సైలెంట్ గా ఉండటమే బెటర్. తను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఏంటి? నా మీదే కామెంట్ చేస్తే వాళ్ళ మీదే నా వంట ప్రయోగం మొదలవుతుంది బావా. అసలు నీ మాటలే భరించలేము, వంటల్ని కూడా భరించడం అంటే కష్టమవుతుందిలే, వదిలే. నీకు మాత్రం అలా ఎందుకు వండుతాను బావా? నువ్వు ఒప్పుకోవాలే కానీ అద్భుతంగా వండి పెడతాను. నువ్వు వంట ఎప్పుడు మొదలు పెడతావో చెప్పు. హా, ఎందుకు? తినడానికి రెడీగా ఉంటావా? కొన్నాళ్ళు హోటల్లోనే ఉండిపోతాను. అహం, బావా. అన్నయ్య సరదాగా అన్నాడులే శివ. అమ్మ శ్రీవల్లి, నాగవల్లి కొట్టించండి. అన్నయ్య, కావాలంటే నువ్వు చైర్లో కూర్చో. నీ చేతి గోరుముద్దలు నాకు అందాలంటే నేను నీకు దగ్గరగా కూర్చోవాలి, కుర్చీలో కాదు. అన్నయ్య కూర్చో అన్నయ్య, ఆకులేస్తుంది. అన్నయ్య మాకు కూడా తినిపించాలి. గోరుముద్దలు కావాలంటే త్వరగా పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మిమ్మల్ని కూడా ఇలా ప్రేమగా చూస్తాడు మీ అన్నయ్య. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య మాకు తినిపించేవాడు. బావా, నాకు కూడా ముద్దు పెట్టు. ముద్ద ముద్ద. ఈ రోజు డ్యూటీ చేసి వచ్చిన ఫస్ట్ రోజు కాబట్టి స్వీట్ చేశాను, అది కూడా తినిపించనయ్యా. నల్లని కనుపాప రంగుల ప్రపంచం
మబ్బుల వెనకాల వెన్నెలానంతం ఇది వెలుతురు వెంట పయనం వేడి చెమ్మతో కరిగిన నయనం గుండె నిండిన రక్త సంబంధం అన్న అమ్మగా మారిన తరుణం నాన్న పేరుగా పెంచిన ధైర్యం గంగ కలిసిన ప్రేమ తరంగం స్వీట్ చాలా బాగుందన్నయ్య. నీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తినొచ్చు అక్క. రోజు ఇక్కడికి వచ్చి తింటే మావయ్య వాళ్ళు ఊరుకోరు కదా. అబ్బాబాబా, గంగా బాబా ప్రేమతో అందరికీ తినిపిస్తూ ఉంటే మధ్యలో మా పెదనాన్న వాళ్ళని తలుచుకుంటారేంటి? బావా, నువ్వు స్వీట్ తినిపించు. నాన్న, ఇంకా ఎక్కువ తాగితే ఆరోగ్యం పాడవుతుంది. నువ్వు వెళ్ళి పడుకో. నాగ వాళ్ళ ఇంటికి వచ్చింది అప్పుడా? రాలేదు నాన్న. ఎప్పుడొస్తే ఏముందిలే, నువ్వు నిద్రపో. ఒరేయ్, మీ నాన్నైనా అడుగుతున్నాడ్రా కోడలెక్కడా అని. కట్టుకున్నవాడివి నువ్వు ఆ ఆలోచనే పక్కన పెట్టావేంట్రా? అందుకే అమ్మా తనని ఉద్యోగం చెయ్యొద్దన్నాను. చెప్తే విన్నారా? ఏదో సాధిస్తుందని పంపించారు. ఇంత టైం అయినా ఇంకా రాలేదు. నేను అడిగితే మాత్రం నువ్వు ఇలా అంటున్నావు గాని 9 కావస్తుంది. ఇంట్లో ఉండాల్సిన ఆడపిల్ల ఇప్పటి వరకు రాలేదని కొంచెం కూడా బెరుకులేదా? అబ్బోని తిట్టకు తిరుపతి. నాగవల్లి వచ్చింది చూడు. అమ్మా నాగవల్లి, వచ్చేసావా అమ్మా? ఈ వేళైనా ఇంకా రాలేదని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీ దగ్గరేమో ఫోన్ లేదు, తినడానికి బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు. మధ్యాహ్నం ఏం తిన్నావో, ఇప్పటిదాకా ఎలా ఉన్నావో అని నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నేను తిన్నానత్తయ్య. ఆఫీసర్లతో కలిసి తింటే పర్లేదు కానీ కలివిడిగా ఉంటేనే కష్టం. మావయ్య, మావయ్య, మావయ్య. మా నాన్న ఇంకా మర్యాదగా అడుగుతున్నాడు. నేను అడుగుతున్నాను చెప్పు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే సాయంత్రం 5-6 గంటల్లోపు ఇంటికి ప్రయాణం అవ్వాలి. కానీ నువ్వు 9 అయినా రాలేదంటే ఉద్యోగం చేయడానికి వెళ్ళావా, తిరగడానికి వెళ్ళావా? నీకు అంత అనుమానం ఉంటే ఆఫీస్కొచ్చి కనుక్కోవచ్చు బావా. ఏంటి కనుక్కునేది? నిన్ను చూస్తేనే తెలుస్తుంది. పొద్దున ఫ్రెష్గా పెట్టుకెళ్ళిన మల్లెపూలు వాడిపోయాయి. ఎందుకు ఎందుకు ఎందుకు? ఎక్కడ నలిగిపోయాయి 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 నలిగిపోయాయి. దురుద్దేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తానేమనుకున్నావో? అందరూ నీలాగే ఉంటారనుకున్నావా? తిరుపతి, కొడుకుని దారిలో పెట్టాలంటే చిన్నప్పుడే కొట్టాలి. పెళ్ళాం వచ్చాక కొడితే ఆడి మనసు చిన్నబుచ్చుకుంటుంది. వీడికి మనసుందా? మనసుంటే వీణ్ణి మనిషి అని ఎప్పుడూ అనేదాన్ని. మరి వాడిని కన్నది నువ్వే కదా తిరుపతి. మనిషి కాదంటే ఎట్టా? నిన్ను కూడా వేరే అనుకుంటారు మరి. అనుకున్నా పర్వాలేదు. ఇలాంటి పాపిష్టి ప్రాణానికి జన్మనిచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. ఊరుకో అత్తయ్య, నేను ఇంటికి వచ్చేసాను కదా. పొద్దున వెళ్ళడం ఆలస్యమైంది. చూసావా అమ్మా, ఇక్కడ త్వరగానే బయలుదేరింది కదా, మళ్ళీ లేట్ అయిందనేసి తనే చెప్తుంది. నువ్వే అనవసరంగా నా మీద చేయి చేసుకుంటున్నావు.
కొంతమంది దొంగ వెధవలు నేను డ్యూటీకి వెళ్లకుండా అడ్డుకోవాలని చూశారు బావా. అక్కడే ఆలస్యమైంది. అత్తయ్య, నూరా, మొదటి రోజు ఆఫీస్ ఎలా ఉందో చెప్తాను. మా అమ్మలాంటి అత్తయ్య నన్ను ప్రోత్సహించడం వల్లే నేను ఈ ఉద్యోగం చేయగలుగుతున్నాను అని మా వాళ్లతో చెప్పగానే వాళ్ళు నిన్ను ఎంత మెచ్చుకున్నారో తెలుసా? పద లోపలికి వెళ్దాం, ఇంకా చాలా విషయాలున్నాయి చెప్పుకుందాం. పద. పద అత్తయ్య. తబ్బోడా, అనవసరంగా వాళ్ళ జోలికి పోవద్దు, దెబ్బలు తింటావు. కన్న తల్లి అలా కొడితే ఒంటికి మంచిదే నాన్న, కానీ అలా మాట్లాడితే తప్ప అది రేపటి నుండి పొద్దు ముగిసేలో ఇంటికి రాదు. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. ఇంటి పనులన్నీ పూర్తి చేసుకునేసరికి ఈ టైం అయింది. తెల్లవారితే మళ్ళీ డ్యూటీకి పరిగెత్తాలి. బావా, 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 నిన్నే. నా మానాన్న నేను మాట్లాడుతుంటే కనీసం ఎందుకలా మాట్లాడుతున్నావని కూడా అడగవా? ఇప్పుడు ఏమైంది శివ? అర్థమైంది. తమరు దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మా చెల్లెళ్ళ గురించి. వాళ్ళకేమైందని? బాగానే ఉన్నారు కదా. నా చెల్లెళ్ళకి బంగారు బొమ్మల్లా ఉంటారు. మరి ఆలోచించడం దేనికో? శ్రీవల్లి స్కూల్ నడిపిస్తుంది, నాగవల్లి విఆర్ఓగా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలరు అని ఆ నమ్మకం నాకు కలిగింది. మంచిదే కదా బావా, దానికి సంతోషించాల్సింది పోయి డల్గా ఉన్నవెందుకు? శ్రీవల్లి నాగవల్లికి ఒక ఆధారం దొరికింది. నేను ఆలోచిస్తుంది అమృత కుముదల గురించి. ఏమైందన్నయ్య? మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మీరు కూడా జీవితంలో ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ సొంత కాళ్ల మీద నిలబడగలిగితే మనకు అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలదొక్కుకోగలం. అన్నయ్య, నువ్వుండగా మాకు కష్టమో నష్టమో వస్తుందనే ఆలోచనే లేదు. అవునన్నయ్య, మాకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. మా మంచి కోరే నువ్వు బాగుంటే మాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా మేం ధైర్యంగా ఉంటావన్నయ్య. మీరు బావుంటేనే నేను బావుంటానమ్మా. చెల్లెళ్ళ గురించి కంగారు పడకన్నయ్య, కష్టం రాకుండా చూసుకుంటాం. కష్టం వస్తే తల ఓ చెయ్యేసి దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సావిత్రి అత్తయ్య టిఫిన్ సెంటర్ నడిపేది అమృత. మా అందరికీ ఉద్యోగం వచ్చేదాకా అదే అన్నం పెట్టింది. అలాంటప్పుడు ఇక అమృత గురించి ఆలోచించడం ఎందుకు బావా? ఇక కుముద అంటావా? తను ఇంకా చదువుకుంటుంది. తన గురించి అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు బావా. అది కాదు శివ, నేను 10 కూడా చదివింది లేదు, కానీ నా చెల్లెలు బాగా చదువుకోవాలి అనుకున్నాను. శ్రీవల్లి చదువుకుంది, నాగవల్లి ఉద్యోగం చేస్తుంది, కుముద ఇప్పుడు చదువుతుంది. నేను పచారీ కొట్టు నడుపుతున్నప్పుడు ఇంటి పనులు చేయడానికి స్కూల్ మానేస్తానని తను 10 వరకే చదివి మానేసింది. చిన్నప్పటి నుంచి పచారీ కొట్టు నడపడానికి లేదంటే టిఫిన్ సెంటర్ కోసం తను చాలా కష్టపడింది. ఇక నుండైనా తన జీవితం బాగుండాలి. నాకింకే ఉద్యోగం రాదు నాన్నయ్య. మీ అందరికీ వండి పెట్టడంలో ఉన్న సంతృప్తి నాకు ఏ ఉద్యోగము ఏ జీతము ఇవ్వదు. శభాష్, చెల్లెళ్ళంటే ఇలా ఉండాలి. అన్నయ్య,
నీలా ఆడపిల్లల్ని గౌరవించేవాడు ఇంట్లో ఒక్కరుంటే చాలు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ధైర్యంగా ఉండగలరు. జీవితంలో ఎలాంటి సవాళ్ళు ఎదురైనా సరే ఎదుర్కొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. హా, మీ అందరి గురించి ఆలోచిస్తాడు కానీ మీ అన్నయ్య నా గురించి మాత్రం ఆలోచించుడు. ఇప్పుడు నీకేమైంది? నువ్వు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నావు కదా. బాబు, మీ చెల్లి నాగవల్లి ప్రెగ్నెంట్ అని తెలిసాక కూడా ఉద్యోగం చేస్తుంది. నేను ఉద్యోగం చేశాక కూడా ప్రెగ్నెంట్ కాలేదా అని కాలీగ్స్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు?